నమస్తే, నేను మీ మధు. బెంగాల్లో ఈడీ విచారణ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దాడుల కారణంగా ఇండియా కూటమికి లాభం చేకూరనుందా లేదా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, గత 2 రోజులుగా ఈడీ దాడులు జరుగుతున్నాయి బెంగాల్లో. సో దీని ద్వారా ఇండియా కూటమికి ఏమైనా లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయంటారా? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు డెఫినెట్గా పొలిటికల్ పోలరైజేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. గతంలో మనం పోలరైజేషన్ కనుక చూస్తే ఏదో ఒక ఇన్సిడెంట్ మిగతా అన్ని పార్టీలని ఒక చోటకి చేర్చేటువంటి సంఘటనలు మనం చూసాం. భోపాల్ సంఘటన దగ్గర నుంచి గతంలో బొగ్గు స్కాము, కామన్వెల్త్ స్కాము, 2G స్కాము అని చెప్పేసి ఆ రోజున ఎన్డీఏ బాగా బలపడింది. అప్పుడేమో యూపీఏ ఉంది. ఈ అనేకమైనటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ కలిసి ఎవరికోళ్ళు ఇండివిజువల్గా పోరాడుతూ పార్టీలను బలోపేతం చేసుకుంటూ ఎన్నికలు వచ్చేటప్పటికి అందరూ ఒకటవుతారు, కూటమికి ఏర్పడతారు. ఉదాహరణ తీసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ ఇష్యూని తీసుకోవచ్చు, లేటెస్ట్ ఇష్యూని, అందరికీ తెలిసినటువంటి ఇష్యూని తీసుకోవచ్చు. 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ జనసేన కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యక్రమాలు చేసింది. ఏ ఇన్సిడెంట్ కలిపింది? బీజేపీ పార్టీకి వాళ్ళు సరే అలా ఉన్నారు తటస్థంగా. ఏ ఇన్సిడెంట్ కలిపింది? చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైన ఆరోపణలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన తర్వాత అన్ని పార్టీలు ఏకమైపోయి కూటమిగా ఏర్పడ్డాయి. సో కాబట్టి ఒక ఇన్సిడెంట్, ఏదైనా బలమైనటువంటి ఇన్సిడెంట్ రాజకీయ పార్టీలని ఒక చోటకి చేర్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే శత్రు మిత్రుడు అంటారు కదా, అలా డెఫినెట్గా దేశంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీలు కొంత సఫర్ అవుతున్నాయి. ఏ పార్టీలు సఫర్ అవుతున్నాయి? ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి మధ్యలో ఉన్నటువంటివి, అంటే ఈ 2 కూటములకి సమదూరంలో ఉన్నటువంటి పార్టీలు సఫర్ అవుతున్నాయి. అంటే ఈ కూటమితో సంబంధం లేని పార్టీలు అనుకోండి, సఫర్ అవుతున్నాయి. ఆ సఫర్ అవుతున్నటువంటి పార్టీలు మనుగడ సాగిస్తున్నాయా అని అంటే మనుగడ సాగించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఉంటే ఆ కూటమిలో ఉండాలి, లేదంటే ఈ కూటమిలో ఉండాలి, ప్రాంతీయ పార్టీలకి కాలం నుంచి గడ్డు పరిస్థితి లేను అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు కూడా. అయితే వీటన్నిటిని ఉడుదుడులను ఎదుర్కొని నిలబడింది ఎవరని అంటే బలమైనటువంటి లీడరు మమతా బెనర్జీ గారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు పశ్చిమ బెంగాల్కి. సో ఆవిడ బలంగా నిలబడ్డారు. బీజేపీ వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆవిడ నిలబడ్డారు. రీసెంట్గా అక్కడ మెడికల్ స్టూడెంట్స్కి రేప్ జరిగింది, అక్కడ గందరగోళం అయిపోయింది, తర్వాత రోహింగ్యాల గొడవ అయింది, ఇట్లా రకరకాల అనేకమైన గొడవలు ఉన్నాయి. పైగా బంగ్లాదేశ్ సరిహద్దు. సో ఈ గొడవలన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా బీజేపీని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఆవిడ నిలబడుతున్నారు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. బొగ్గు కుంభకోణం అనేది తీసుకొచ్చారు. ఈ బొగ్గు కుంభకోణంకి సంబంధించి వీళ్ళ ప్రమేయం ఏదో ఉంది కాబట్టి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈడీ ఎంటర్ అయింది. ఎక్కడికి ఎంటర్ అయింది? ఐపాక్ ఆఫీస్లోకి వెళ్ళిపోయింది. ఐపాక్ ఆఫీస్ నుంచి ఈ మనీ లాండరింగ్ జరిగింది అనేది ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈడీ అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆవిడ బెంగాల్ పోలీసులను పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వచ్చారు. ఆవిడేమంటున్నారు? నేను ముఖ్యమంత్రి హోదాలో రాలేదు అక్కడికి, నేను తృణమూల్ కాంగ్రెస్ అధినేతగా నేను వచ్చాను, నా పార్టీ అధినేతగా నేను వచ్చాను, సీఎంగా రాలేదు అని అన్నారు. సో ఆవిడ సీఎంగానే ఉన్నారు, సీఎంకి రిజైన్ చేసి అయితే రాలేదు కదా, సీఎంగానే ఉన్నారు. కాకపోతే ఆవిడ ఏం చెప్తున్నారు? తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్కి మేము ప్లాన్ చేసుకుంటున్నాము, మా డేటా మొత్తాన్ని చోరీ చేయడానికి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కానీ వాటన్నిటిని తీసుకెళ్ళడానికి వచ్చారు ఈడీ వాళ్ళు, అందుకే నేను వచ్చానని చెప్తున్నారు. మొత్తం డేటా, మా కార్యకర్తలకు సంబంధించిన డేటా మొత్తం దాంట్లో ఉంది, నిక్షిప్తమై ఉంది. వాటిని తీసుకెళ్ళి బీజేపీ వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఏదో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దీన్ని పొలిటికల్ ఇష్యూగా నేను చూస్తున్నాను. బట్ ఈడీ వచ్చి రైట్ చేసిందని ఆ యాంగిల్లో నేను చూడలేదు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా సరే ఈ బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీ ఈడీను సిబిఐను పంపిస్తూ ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అయితే దీన్ని నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అమిత్ షా గారి ఇంటిని ఢిల్లీలో ముట్టడించే ప్రయత్నం చేశారు. పశ్చిమ బెంగాల్లో నిరసన కార్యక్రమాలు చేశారు, ఆందోళన చేశారు. ఆందోళనకి ఈవిడే నాయకత్వం వహించారు. వచ్చినటువంటి ఈడీ, రాష్ట్రానికి వచ్చినటువంటి ఈడీ మీద బెంగాల్ పోలీసుల చేత కేసు పెట్టించారు ఈవిడ.
ఈడీ ఏం చేసింది, ఈడీ ఒక కంప్లైంట్ ఇచ్చింది, ఎవరికి, సిబిఐకి ఇచ్చింది. ఓకే. సిబిఐకి ఇచ్చి మమతా బెనర్జీ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారు. ఆవిడేమో ఈడీ మీద పోలీసులు కంప్లైంట్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా అయింది అని చెప్పి వస్తుంది బెంగాల్ నుంచి న్యూస్. ఎందుకంటే లోకల్ పోలీసులు కదా, స్టేట్ పోలీసులు, సీఎం చెప్పింది తినాలి. ఇక్కడేమో ఈడీ ఏం చేసింది, సిబిఐకి కంప్లైంట్ చేసింది, మా విధులకి ఆటంకం కలిగించారు, సో కాబట్టి ఆవిడ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి సిబిఐకి కంప్లైంట్ చేశారు. ఇది నడిచింది నిన్నంతా కూడా. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు, ఎన్డీఏ కూటమి ఇండియా కూటమికి సమదూరంలో ఉండే పార్టీలు అబ్జర్వ్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మమతా బెనర్జీ గారికి బర్త్డే సందర్భంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఆ రోజు నుంచి సంథింగ్ ఏదో బెంగళూరు ఆపరేషన్ జరుగుతుంది అనేటువంటి అనుమానం రాజకీయ వర్గాల్లో బయలుదేరింది. దానికి బలం చేకూరేలా కొద్దిసేపటి క్రితం యనమల రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బెంగళూరులో రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఆయన కుట్రలు జరుగుతున్నాయి, గతంలో కూడా ఇలాంటి కుట్రలే చేశారు, ఇప్పుడు బెంగళూరు నుంచి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉండాలి, తాడేపల్లిలో ఉండాలి. గతంలోనేమో హైదరాబాద్ లోటస్ పాయింట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడేమో బెంగళూరులో ఉంటున్నారు. ఆయనేమో రాష్ట్రాన్ని ఏం పట్టించుకోవట్లేదు, అక్కడ పోయి రాజకీయ కుట్రలు చేస్తున్నారు అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు సరే ఏదో ఒక ఆధారం ఉంటేనే యనమల రామకృష్ణుడు గారు కామెంట్ చేస్తారనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక నమ్మకం. ఊరికే వేగ్గా గాసిప్ లాగా మాట్లాడరు అనేది ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే సీనియర్ లీడరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండి మాట్లాడతారని. మరి ఏం కుట్రలు చేస్తున్నారు బెంగళూరు నుంచి? సరే బెంగళూరు నుంచి చేసినా, లేదంటే హైదరాబాద్ నుంచి చేసినా, లేదంటే పశ్చిమ బెంగాల్ నుంచి చేసినా, ఎక్కడి నుంచి చేసినా ఢిల్లీ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది కదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది కదా. ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తెలియకుండా అయితే ఏది జరగదు. మరి తెలిసి జరుగుతుందంటే, తెలిసి బెంగాల్కి సంబంధించిన ఇష్యూ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్. సో కాబట్టి తెలిసి జరగకపోయి ఉండొచ్చు. బట్ ఇండియా కూటమిలో ఇప్పుడు మమతా బెనర్జీ గారికి వీళ్ళు ఇండియా కూటమికి కేసీఆర్ గారు దగ్గర అవుతున్నట్టు ప్రశాంత్ కిషోర్ ద్వారా. ఎందుకు ప్రశాంత్ కిషోర్ ఆయనకి అత్యంత సన్నిహితులు, రాజకీయ వ్యూహాలని ఆయనతో చర్చిస్తుంటారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. సో కాబట్టి ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఈ మధ్యకాలంలో ప్రియాంక గాంధీని కలవడం, ఆ తర్వాత ఆయన రాజకీయ వ్యూహాలను ఏదో రచించడం, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి కూటమి రావాలంటే కనుక ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలి అనేటువంటి ఒక ఆలోచన, ఇవన్నీ కలిపి ఇండియా కూటమి వైపు బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ఎందుకంటున్నాను ఆ మాట, 39% ఓట్ బ్యాంక్ ఉంది 2024 ఎన్నికల్లో. ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మేము డోర్స్ క్లోజ్ చేసామని చెప్పి బీజేపీ చెప్తుంది. ఎందుకు 2024 లోక్సభ ఎన్నికల్లో పొత్తు కోసం ప్రయత్నం చేస్తే మేమే ఒప్పుకోలేదని బీజేపీ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏముంది, ఏదో కూటమి వైపు వెళ్ళాలనేది కేటీఆర్ గారే చెప్తున్నారు కదా. సో కాబట్టి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారిని ముందు పెట్టి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బలోపేతం కావడానికి ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా అనేటువంటి యాంగిల్లో ఈ ఇన్సిడెంట్ కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క ఈడీ విచారణ గురించి చూసుకుంటే ఎన్నో రకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఈ వివాదం చివరికి ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.